ఎందుకు చెప్పకూడదండి? అధికారంలో ఉన్నారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎస్ సార్, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ప్రతి గ్రామంలో సార్ విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, పాల కేంద్రాలు, నాడు నేడు స్కూల్స్ తెచ్చాం సార్. కానీ వీళ్ళేం తీసుకొచ్చారు తెలుసా సార్? గ్రామ గ్రామాన ప్యాకెట్ క్లబ్బులు, గ్రామ గ్రామానికి ఏదైతే ఎట్లా చెప్పాలి, గ్రామ గ్రామానికి ఇంటింటికి డోర్ డెలివరీ బెల్ట్ షాపులు. కొత్తగా సార్ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం బావాయిపాలెంలో జనసేన నాయకులు సార్, ఇక ఏం చెప్పాలి, వాకమూడి ఇంద్ర అంట సార్, రేవు పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు సార్ గ్రామాల్లో. ఓకే, అంటే శేఖర్ ఇక్కడ ఒక విషయం, వాళ్ళు రేవు పార్టీలు నిర్వహించారు, అది బయటకు వచ్చింది, వెంటనే సస్పెండ్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. ఎవరైనా తప్పులు చేస్తే ఇమీడియట్ గా కూటమి రెస్పాండ్ అవుతుంది. కానీ మీ హయాంలో డైరెక్ట్ గానే బట్టలిప్పి చూపించిన వాళ్ళని ఏం చేశారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను అదే చెప్తాను సార్, బట్టలు ఇప్పి చూపించిన ఆయన ఫోరెన్సిక్ లో చూపించారు, ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో చూపించారు. అసలు ఆయన మార్పిడ్ అని చెప్పి ఆయన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ చేసింది నిజమా, లేకపోతే వీళ్ళ విమర్శనమా? ఇంకొక మాట సమాధానం చెప్పాల్సింది ఇంకొక మాట ఉంది సార్. సుగాలి ఏమైంది? 32,000 మంది మహిళల మిస్సింగ్ కేసు ఏమైంది? విశాఖ డ్రగ్స్ కేసు ఏమైంది? పంచాయతీ భవనాలకు 4,000 రూపాయల రంగులు ఏమైంది? ఋషికొండ భవనాలకు అనుమతులే లేవన్నారు కదా, ఏం తేల్చారు? ఇప్పుడు ఎప్పటి అంశం సార్, ఈ అంశం బాగా వీళ్ళు సమాధానం చెప్పాలి సార్. సార్ 05/11/2022 సార్ ఈనాడు పేపర్లో కూల్చేంత కక్ష సార్, కూల్చేసేంత కక్ష 53 ఇల్లు కూల్చివేత. ఆ రోజు పాపం వీళ్ళంతా మొత్తుకున్నారు సార్, ఇల్లు కూల్చేశారు, పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సభ నడుపుకోవడానికి ఏదో స్థలాలు ఇవ్వడంతో ఇల్లు కూల్చేశారని చెప్పి కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళ్ళిన తర్వాత 06/11/2022 సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు రక్తాలు రావాలి, అరెస్టులు జరగాలి, రెచ్చగొట్టేశారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు, అయ్యా బాబు మీకు అందరికి నోటీసులు సర్వ్ చేసింది కదా, మీకు గోడలే కదా కూల్చేసింది, ఇంతకు ముందే నోటీసులు కూల్చేసింది కదా, మీరు కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి ₹1,00,000 ఫైన్ కట్టండి. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నేను తీర్పిచ్చింది, 14 మందికి సుప్రీంకోర్టు ఆదేశం, మనిషికి ₹25,000 చొప్పున మీరు కట్టండి. కోర్టును తప్పుదో పట్టించారు, మీరు తప్పుడు కేసులు నమోదు చేశారు మీరు. ఓకే, దాన్ని సమర్థించగా పవన్ కళ్యాణ్ గారు కారు మీద కూర్చొని సార్ వినండి సార్, కారు మీద కూర్చొని ముందుకు ఇట్లా పోతూ రండ్రా తేల్చుకుందాం. ఒక ఏదైతే ఇప్పటం గ్రామంలో రోడ్డు పెంచాలి, విత్తు పెంచాలి అని చెప్పేసి ప్రారీ గోడలు కూల్చేస్తే రాష్ట్రం అంతా అసలు వాళ్ళ ఇల్లులే కూల్చేసినట్టుగా ఆలోచన ఉండాలి. వీటికి సమాధానం చెప్పి అధికారంలో సమాధానం చెప్తారా? చెప్తాను సార్, చెప్తాను. అతను అయిపోతే చెప్తాను, మాట్లాడడం అయిపోతే చెప్తాను. చెప్పండి.